వచ్చిన అదృష్టవంతులకి, ధనవంతులకి, ఐశ్వర్యవంతులకి, ఆరోగ్యవంతులకి అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు. మన అందరి బాధలు కష్టాలు చూసి డబ్బు ఇవ్వడానికి వచ్చిన విశ్వబ్రహ్మ విశ్వమణి బాబు గురువు గారికి నా పాదాభివందనాలు. ఆయన కన్న తల్లిదండ్రులకి నా పాదాభివందనాలు. వారి కుటుంబ సభ్యులకి నా కృతజ్ఞతలు. నేనే ఇప్పుడు 5వ క్లాసు, ఫస్ట్ క్లాస్ తిరుపతి వచ్చాను. నాకు చాలా అద్భుతాలు జరిగాయి. గురువుగారు ఏం చెప్తున్నాడు అనేది ఆలకించాలి బాగా. ఎలా చెప్తున్నాడు అసలు చిన్న పిల్లలు చెప్పినట్లు వివరించి అన్నీ బాగా నీటికి చెప్తున్నాడు. మనము చేసుకోవాలి, ఓర్పు పట్టుదల శ్రద్ధతో బాగా చేసుకొని బాగా డబ్బులు సంపాదించి అందరూ కోటీశ్వరులు కావాలని నా ఆకాంక్ష. సార్ మా ఇంట్లో ఇప్పుడు 2 నెలలు అయింది సార్ నేను రాబట్టి. మా ఇంట్లో కొద్దిగా డిస్టర్బెన్స్ నెగిటివ్ తగులుతాండ. నేను ఏం చేసినా 2 రోజులు చేస్తాను. ఎందుకు అట్లా చప్పట్లు కొడుతున్నావు, రోడ్లో ఏమనుకుంటారు, ఎందుకు అట్లా అరుస్తున్నావు అంటే ఆ 3 రోజులు చేసింది బాయ్. తెలియదు కాబట్టి అందుకే సార్ ఇప్పుడు తీసుకొచ్చా, మంచి పని చేశాను. నేనైతే ఇంతవరకు డ్రీము మిర్రర్ వర్క్తోనే చాలా చేశాను సార్. చాలా డబ్బులు వచ్చినాయి, అన్ని అద్భుతాలు. మా అబ్బాయికి బాగా అయింది. మా అబ్బాయి ఇప్పుడు 3 క్లాసుల్లో చెప్పాము మా అబ్బాయి గురించి. పిచ్చోడై రోడ్లంటే తిరిగేవాడు ఇప్పుడు హీరోలా తయారయ్యాడు. మన గురువుగారు చెప్పారు మంచి సంబంధం వస్తుంది, అది కూడా జరుగుతుంది. గురువుగారిని మా తండ్రి ఉన్నప్పుడు నాకు ఏదో సలహాలు చెప్పేవాడు. 2020లో ఆయన కాలం పొందాడు. మా తండ్రి తర్వాత తండ్రి మా గురుదేవ ఎంత నీటి చెప్తున్నాడంటే అసలు ఒక కొడుక్కి తండ్రి ఎలా చెప్తాడో అలా చెప్తున్నాడు. ఏం చెప్పినా మన కోసమే, మన మంచి కోసమే, మన సంపాదన అన్నీ చెప్తున్నాడు. బాగా ఆలోచన చేసి మనమందరూ శ్రద్ధ, ఓర్పు, పట్టుదలతో చేసి ఎంత బాగా సంపాదించుకోవాలంటే అంత సంపాదించుకోవాలా సార్. మొన్న ఒక పెద్ద మిరాకిల్ జరిగింది సార్. నేను టైల్స్ గ్రానైట్ వర్క్ చేస్తాను. మా ఫ్రెండ్దే టైల్స్ గ్రానైట్ వర్క్ దాదాపు దాని ఖర్చు 50,000 ఉంటుంది. ఏమన్నా నిన్న రాలేదు నువ్వు, ఈరోజు వర్షం పెద్దగా వస్తుంది, నా సరుకు అంతా పోతుంది, అంతా నష్టమైతే ఎవరన్నా కట్టించేది అన్నాడు. నిన్న వర్షం రాలేదని, ఈరోజు వస్తుందని చుట్టూ మేఘాలు కమ్ముకున్నాయి సార్. చుట్టూ నాగేంద్ర ఈరోజు వర్షం రాదు, నువ్వేం బాధపడొద్దు, వర్షం వస్తే ఆ అమౌంట్ అంతా నేను కట్టిస్తా. వర్షం రాదు, చుట్టూ వస్తాను సార్. దగ్గరలో 5 కిలోమీటర్లు అంతా వస్తుంది, దగ్గరలో కూడా ఒక్క డ్రాప్ కూడా బలేదు. ఆయనకి ఏం నష్టం. ఏందన్నా అట్లా అన్నావు, నువ్వు అన్నట్లే జరిగింది. అది నాకు తెలుసు, మా గురువుగారి పవర్ ఏందో, మా గురువుగారి శక్తి ఏందో నాకు తెలుసు. అది పెద్ద మిరాకిల్ జరిగింది సార్. మొన్న 3 రోజుల కిందటే అయినా క్లాస్కి వెళ్ళాలి, ఎలాగైనా క్లాస్కి వెళ్ళాలి అనుకున్నాను. మదనపల్లి అటో ఇటో దాటిందో ఫీలవర్ దగ్గర నా భార్య అలా అయింది. క్లాస్కి వెళ్ళాలి అనుకున్నా, నా పట్టుదల క్లాస్కి తిప్పేసి నేను అనుకున్నా. ఇప్పుడు తలకా ఊపుతాను చూడు మా వాళ్ళు. నా పట్టుదలతో క్లాస్కి వెళ్ళాలి అనుకున్నాను, వచ్చాను. ఎందుకంటే సార్ మా వాడిని తీసుకొచ్చింది ఇంట్లో. ఇలాంటి అద్భుతాలు నాకు చాలా జరిగాయి. ఒకసారి డబ్బులు అమౌంట్ సార్ వేరే వర్క్ దగ్గర ఆయన అమౌంట్ అడిగితే నాకు వారం 10 రోజుల వరకు నన్ను అడగొద్దు, ₹1 లేదన్నాడు. ₹1 లేదంటే నాకు అవసరం ఉంది. సరే విశ్వాన్ని కోరుకున్నా, విశ్వమా నేను నిన్ను నమ్ముకున్నది నిజమైతే నాకు 5 నిమిషాల్లో డబ్బులు కాదు సార్, అంత తొందరలో అనుకున్నా. 5 నిమిషాలే, 5 నిమిషాల్లో 20,000 నా ఫోన్పేలో పడాలా. ఎంత 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 టైంలో పడింది సార్? 4 నిమిషాల్లో పడింది. 4 నిమిషాల్లో 20,000 ఇప్పుడు కావాలంటే చూపిస్తా. 4 నిమిషాల్లో 20,000 అప్పుడే పడింది. అలాంటివి చాలా జరుగుతున్నాయి సార్. కానీ ఇప్పుడు పెద్ద పెద్దవి మా ఇంట్లో వాళ్ళు వచ్చినారు, ఇంకా నాకు సపోర్ట్ దొరికింది. భారీ పెద్దగా విశ్వమా పెద్ద భారీగా ఊనే డబ్బు సంపద ఇంకా తిరిగే ఉండదు. మా గురుగారి ప్రతి క్లాసుకి రావడమే.
ఇంకా తొందరలో కారు తీసుకొని ప్రతి క్లాస్కి రావడమే హ్యాపీగా తిరుగుతూనే ఉంటా. తిరుగుతూనే ఉంటా. మీ ఆశీర్వాదం కావాలి గురుగారు. బాగుంది ఇక్కడ క్లాస్, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది గురుగారు, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఏసీలకి భోజనాలకి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు, చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ గురుగారు. చేసిన నాతోటి ధనవంతులకు అదృష్టవంతులకు నా గురుగారైన విశ్వమణి బాబు గారికి, విశ్వమణి బాబు గారి కన్న తల్లిదండ్రులకు, విశ్వమణి బాబు గారి కుటుంబీకులందరికీ నా కృతజ్ఞతలు. నేను ఒక వ్యవసాయం చేసుకునేవాడిని. నేను తెల్లవారి సాయంకాలం గడ్డి కోసేవాడిని ఆవులకి. కోస్తూ ఉంటే వీడియో చూస్తూ కోస్తూ ఉండేవాడిని వింటూ. అలాంటప్పుడు తోస్తూ ఉంటే విశ్వమణి బాబు గారి వీడియో వచ్చింది. దీన్ని చూసుకుంటూ ఉన్నాను. ఏదో ఒకటి యోచన చేశాను, మనం మంచి ఇల్లు కట్టాలి, మన అబ్బాయికి మంచి సంబంధం కావాలి అని నేను కోరుకున్నాను. ఒకరోజు నైట్ అదేవిధంగా 2023లో ఇల్లు కడుతుండవు, పెళ్ళి అవుతుండదు అని మిరాకిల్ జరిగింది. నేను మా భార్యకి చెప్తే నవ్వింది. ఎక్కడి నుండి కడతావు ఇల్లు, ఎక్కడి నుండి ఎక్కడ ఇస్తారు అమ్మాయిని అన్నారు. మనసుండే మహారాజు పిలిచి ఇస్తాడు అన్నాను. 4 నెలల్లో 60 లక్షలు పెట్టి ఇల్లు కట్టాము. పిల్లోడు లేకనే మేము చొక్కా శాస్త్రం చేసుకున్నాం, పేరురాజు లగ్నపత్రిక రాసుకున్నాము. లేకనే జనవరి 25 పిల్లోళ్ళు ఇద్దరు వచ్చారు యూకే నుండి. 27 గృహప్రవేశం, ఫిబ్రవరి 2, 3 పెళ్ళి. మంచి సాంప్రదాయమైన కుటుంబం నుండి ఆర్కిటెక్ట్ చేసిన అమ్మాయిని ఇచ్చారు. మా అబ్బాయి బీటెక్ జాబ్ చేస్తున్నారు, రిజైన్ చేసి యూకే పోయి MBA చేశాడు. చిన్న అబ్బాయి ఇక్కడ BCA చేసి అక్కడ పోయి MS చేశాడు. చాలా మిరాకిల్ జరిగింది. 3 సంవత్సరాలు పిల్లలు లేరు. ఈ సంవత్సరం జనవరిలో 22 నుండి 27 దాకా 5x55 రాశాను. కరెక్ట్గా 4 ఏళ్ళుగా 3:30కి లేచిన అంటే చేను దగ్గర పోతున్నా, రాత్రులని 4:30కి వస్తున్నాను. ఆవుల దగ్గర పేడెత్తి గంపలకి వేసి లావులు మార్చి కట్టి చెత్త వేసేవాడిని. చెత్త వేసి మళ్ళీ స్నానం చేసి మిర్రర్ ముందర ఈ వాక్యం 12 సార్లు చెప్పేసి కరెక్ట్గా స్నానం చేసి కూర్చున్నాను. 5:13 కూర్చున్నాను ధ్యానం చేసి. 5:55 అంతా రాశాను. 5 రోజులు ఒక్క నిమిషం కూడా ధ్యానం కానీ ఏది కానీ ఒకే టైం చేశాను. మార్చి కల్లా నాకు అది మిరాకిల్ జరగాలని కరెక్ట్ 28వ తేదీ మార్చి 28వ తేదీ నాకు ఫోన్ వచ్చింది. సక్సెస్ అని నేను రాసింది ఇది వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు రాసింది నేను జనవరి 20 నుండి 26 దాకా రాశాను. నేను రాసింది మార్చి లాస్ట్కి నాకు రిజల్ట్ రావాలని రాసింది. మార్చి 28కే ఫోన్ చేసి చెప్పారు. నెక్స్ట్ మొన్న ఏదో ఒకటి రాశాను మిరాకిల్లో. మొన్న ఒక మిరాకిల్ రాశాను. అదే మరి కరెక్ట్ టైం కూర్చొని 4:36కి ధ్యానం చేసి మిరాకిల్ చేసి అన్నీ చేసి కూర్చొని రాస్తే 4:36 కూర్చొని 5:13కి అయిపోయింది. 4 రోజులు కరెక్ట్గా రాశాను. చేను దగ్గరకు పోయి వచ్చాను, ఆవును చూశాను, స్నానం చేశాను, మిర్రర్ వర్క్ చేసి ధ్యానం చేసి 5వ రోజు నిద్రపిచ్చేసింది. సందవేళ చెప్పిన మా భార్యకి 4 రోజులు కరెక్ట్ చేసిన ఇది సక్సెస్ అవుతుందంటే 4:17 లేరా 4:17 అయిపోయింది. అది అని లేచిన ఇంకేం చేయాలా, బాత్రూమ్ పోవాలా, ధ్యానం చేయాలా, స్నానం చేయాలి, ఏదీ లేదు. ఇదంతా తప్పు అయిందని చెప్పేసి నీళ్ళు తాగినాను, బాత్రూమ్ పోయాను. కరెక్ట్గా ధ్యానం లేదు ఈరోజు. కరెక్ట్గా 4:36కే కూర్చున్నాను. మిర్రర్ ముందర 12 సార్లు ఆ వాక్యం చెప్పేశాను. 36 సార్లు 4:36కే కూర్చున్నాను. 37 కూర్చునేది. కరెక్ట్గా 5:23కి అయ్యేది 5:20కి అయిపోయింది. ఏదో ఒకరోజు మిస్ అయింది. ఇది కూడా సక్సెస్ అవుతుంది అనుకుంటే అది నాకు బయట చెప్పలేదు నేను రాసిన దాన్ని. ఇదే పిల్లల మీద ఆశపడకూడదు, మనం ఇదనుకోవాలని చెప్పి ఊర్లో ఒక స్థలం అడగాను, ఏదో ఒకటి చేసి వ్యాపారం చేయాలని. అది ఇవ్వలేదు. ఎన్నోసార్లు విచారించింది, ఇవ్వలేదు. ఒక అబ్బాయి వచ్చి 5 లక్షలు ఉంది, నువ్వు ఏదైనా చేసుకున్నాడు. పిల్లల్ని ఆశించకుండా మన కాళ్ళ మీద మనం నిలబడాలి, 4 రూపాయలు మనం పెట్టుకోవాలి. వాళ్ళ గురించి మనం ఆధారపడకూడదు, వాళ్ళకి సంతోషంగా ఉండాలి. మనకి ఇంత చేశారు, 60 లక్షలు పెట్టి ఇల్లు కట్టించారు, కరెంట్ లేదంటే కూడా బ్యాటరీ కూడా పెట్టించారు, ఏ లోటు లేకుండా చేశారు. అట్లాంటి వాళ్ళని మనం ఏది అడగకూడదు అని అనుకుంటారే అని చెప్పేసి ఈ ఊర్లో ఒక ఫీజు పోయినా నేనే వేయాలి, ఈది మన రిపేర్ అయినా నేనే చేయాలి. ఇలాంటి వాడికే మనం ఎట్లుందే, ఇంక మనం రీతిగా బతకాలి. పాలు కూడా 20 లీటర్లు రోజుకు పోసుకుంటాము. అలాంటివి మేము కష్టపడి ఇదనుకుంటున్నాం. మా పిల్లలు వాళ్ళ పాదాలకు మొక్కాలి. మమ్మల్ని అంత విధంగా 60 లక్షలు పెట్టి ఇల్లు కట్టించి మమ్మల్ని అంత సుఖంగా పెట్టున్నందుకు మేము చాలా చాలా
కృతజ్ఞతలు. ఈ నాకు మా భార్య నెగిటివ్, పిల్లలు నెగిటివ్, వాళ్ళు నవ్వుతారు నాకు, అదే ఇప్పుడు ఇదిగా ఉండేది. నువ్వు ఎలా ఉన్నావు అనేది కావాలి నాకు. ఇప్పుడు నెక్స్ట్ అబ్బాయి కూడా పెళ్లి పోయి పార్ట్ టైం చేసేవాళ్ళు. మా అన్నది 7 సైట్లు ఉంది పెట్రోల్ బంకులు. దాంట్లో మా అబ్బాయి, ఒక అబ్బాయి మెయింటెనెన్స్ చేస్తాడు, ఒక అబ్బాయి వర్క్ చేసుకుంటాడు. మా అమ్మాయి కంపెనీకి పోతుంది, ఇది ఆర్కిటెక్ట్ కంపెనీకి జాబ్ చేస్తుంది. ఇంత చేస్తున్నామే. మా అన్న కొడుకులు 10 రూపాయలు కష్టమంటే 15 రూపాయలు ఇస్తారు. మా అబ్బాయిలు కూడా 7 షాపులకి మెయింటెనెన్స్ మా చిన్న అబ్బాయే, స్టాకులు వేసేది కానీ డ్యూటీలు వేసేది కానీ. మన అబ్బాయిలు ఎందుకు మనం సొంతంగా ఒక సైట్ ఓపెన్ చేయలేకపోతున్నారు అని నేను యోచన చేశాను. ఏప్రిల్ 12, మే 12 2 సైట్లు ఓపెన్ చేశాడు మా అబ్బాయి. అది మా అబ్బాయిలు కూడా మన గురించి మన నాయన 4 ఏళ్ళు అవుతుంది 3:30 పైన నిద్రపోయి, పగుల్లో కాకపోతే 1 గంట. 12 ఏళ్ళు ఎన్పిఎస్ వైన్ షాప్లో పనిచేసిన క్యాషియర్గా 1000 రూపాయల నుండి లాస్ట్ 13లో నిలిచిపోయేప్పుడు 3:30. అలా కష్టపడి పిల్లల్ని చదివించిన ఆ కష్టాన్ని నా పిల్లలు మరవకుండా తిరిగి ఇచ్చేశారు. ఇప్పుడు కూడా ఏమన్నా సరే మీరు ఆవులు కూడా వద్దు, నేను మీకు ఎంత కావాలా నెలకు, మీరు ఒకరి వ్యవహారానికి పోకుండా ఉండండి చాలు. నేను యథార్థవాది, లోక విరోధి అన్నట్టు ఊళ్ళో జరిగే అన్యాయాలు నాకు సహించదు. అదే మా పిల్లలకి బాధ. నేను అడుగుతాను ఇదంట. అందరూ కూడా ఒక వస్తువు కావాలంటే పక్కూరికి పోయేవాళ్ళు, అది మనం తయారు చేసి ఇవ్వాలా, షెడ్ వేసుకోవాలా, ఇవ్వాలని ఎన్నో విధాలుగా 6 నెలలుగా అడిగిన, ఎవరు స్థలం ఇవ్వాలా అని. అసలు అట్లా గడ్డి మొలిచి ఉండాలి, అది ఎవరికి యూస్ లేదు. సరే ఇంతేలే అని గమ్మని అయిపోయినా. ఒకడు వచ్చి 5 లక్షలు ఇస్తాంతో దాంతో మనం పికప్ చేసి వాడికి 5 లక్షలు ఇవ్వాలి, మనం 10 రూపాయలు పెట్టుకోవాలనుకున్నా. లేదు, సరే ఆవులతోనే గడుపుదాం, పిల్లలు నెమ్మదిగా ఉండి. ఇంక చిన్న అబ్బాయి కూడా నెక్స్ట్ ఆగస్టు వస్తున్నాడు, వాడికి పెళ్లి సంబంధం కుదిర్చి నెక్స్ట్ జనవరిలో కోడలు కొడుకు వస్తారు. అప్పటికంతా సంబంధం చేసి పెళ్లి చేయాలని అనుకుంటాను. గురువుగారి ఆశీర్వాదంతో ఇక్కడ ఈ క్లాసులో చార్ల కృతజ్ఞతలు, ఏసీ కృతజ్ఞతలు, హోటల్ సిబ్బందికి కృతజ్ఞతలు. ఈ ప్రపంచవ్యాప్తంగా విశ్వమణి బాబు గారు క్లాస్ ఆచరిస్తున్న చిన్నలకు, పెద్దలకు, వయోవృద్ధులకు నా హృదయపూర్వక వందనములు. థ్యాంక్ యూ. క్లాస్ బాగా ఉంది. ఇది 5వ క్లాసు. మా భార్య ఎప్పుడు బయలుదేరినా రేపు క్లాసుకు పోదు. 2022 నాకు ఆ మిరాకిల్ జరిగినాక అక్టోబర్లో వచ్చాను. 2023 మార్చిలో వచ్చాను. 2024 2025 ఏప్రిల్లో వచ్చాను. ఇది క్లాస్. సంవత్సరానికి ఒకసారి బయలుదేరినా కూడా రేపు క్లాస్కి పోదు, ఈ క్లాస్కి పోదు. ఈరోజు ఊర్లో ఫంక్షన్ ఉండి కూడా వచ్చేసాను. అంటే ఒక ముఖ్యమైన విషయం ఏమంటే, ఒక అబ్బాయికి అమ్మాయి పుట్టి 5 ఏళ్ళు అయింది, బిడ్డలు లేరు. బిడ్డలు వద్దనుకుని ఉన్నారు. అంటే అవ్వయింది, నాకు ఇంకా మనవుడు కావాలని కోరుకునేది. నేను పిలిచి చెప్పినాను, నువ్వు ఎక్కడ పోతున్నా విశ్వానికి నాకు మనుముడు కావాలని కోరుకో, ఆటోమేటిక్గా గర్భం అవుతుంది అని చెప్పాను. అది నేను చెప్పిన 3 నెలలకే గర్భం అయింది, అబ్బాయి పుట్టాడు. మనుమడే పుట్టాడు. ఇంకొక అబ్బాయికి 5 ఏళ్ళు అయింది పెళ్ళి, పిల్లలు లేరు అని. వాళ్ళు చేయకపోయినా నువ్వు విశ్వాన్ని చూసి చెప్పు, కోడలు గర్భం అయినట్టు చెప్పు, చేస్తా ఉండి అవుతుందని. పెద్ద కోడలు గర్భం అయిన 3 నెలలకే చిన్న కోడలు గర్భం అయింది. ఆ అమ్మాయి, ఏ అమ్మాయి పుట్టినా పర్వాలేదు, అబ్బాయి పుట్టినా పర్వాలేదని అమ్మాయి పుట్టింది. అదే ఒకరోజు వస్తూ ఉండా ఒక పిల్లోడు కనపడ్డాడు, ఎస్ఏ అబ్బాయి. అదెందుకో నేను మనసులో నిలబడ్డాను. ఎలా ఇంకా పెళ్లి చేసుకో, పెళ్ళి అయిందని. లేదు, ఎంతరా వయసు అన్న, 33 అన్న. ఈ నెలలో యోచించేయి అవుతుందని. 20 రోజులకంతా పెళ్లి చేసుకొని స్టేటస్లో పెట్టాడు. అయితే మా ఇంటిలో వాళ్ళు నెగిటివ్. నాకు అంటే నువ్వు చెప్తే కూడా ఇతరులకి చెప్పిస్తూ జరిగింది. మెరాకిల్ జరిగింది, ముగ్గురికి జరిగింది. గురువు గారికి పాదాభివందనాలు, వాళ్ళ అమ్మ నాయనకి పాదాభివందనాలు, వాళ్ళ ఫ్యామిలీకి పాదాభివందనాలు. ఇక్కడ వచ్చేసిన కోటీశ్వరులకి, ధనవంతులకి అందరికీ కృతజ్ఞతలు. నా పేరు వెంకటేష్, మాది వచ్చి ఒంగోలు. ఫస్ట్ క్యాష్కి వచ్చినాను 4 సంవత్సరాల క్రితం. బాగానే చేసినాను, అంతా బాగా అయిపోయింది. దగ్గర 4 కోట్ల రూపాయల డబ్బులు సంపాదించాను. 4 కోట్లు అంటే ఎన్ని నెలలు చేసా? ఒక 2 నెలలు, 4 సంవత్సరమే. ఎప్పుడు వచ్చింది మళ్ళీ చెప్పు? 2023 4 కోట్లు పోతే అది ఎంతో రోజులు పట్టలేదు, చాలా సింపుల్గా సంపాదించాను. ఎన్ని సంపాదించినావు? 4 కోట్లు. వెరీ గుడ్. 4 కోట్లు పోతా ఎన్ని రోజుల పట్ల, 1 సంవత్సరం చేసిండేది 3 నెలల సబ్జెక్టు. అంత సంపాదించి బాగానే చేశా. ఏమైందంటే ఊరు వెళ్ళటంలో పల్లెటూరు కాబట్టి
సాబాసుగాళ్ళ జతలో తిరిగేసి అది. మొత్తం పోయింది. మొత్తం పోయింది. గోయిందో, మొత్తం గోయిందో. ఏం లేదు, జీరో. అంటే మళ్ళీ నెగిటివ్ లోకి వెళ్ళిపోయినాడు, ఇతరులతో పాటించుకున్నాడు, గోయిందో గోయిందో. వెళ్ళిపోయింది సార్, జీరో, ఏం లేదు. 1 year కి 4 కోట్లు గుర్తుపెట్టుకోండి. ఒక్క సంవత్సరానికి 4 కోట్లు. అదిగోత ఇంట్లో కూర్చొని నేను ఎక్కడికి పోలేదు. మొత్తాన్ని బాగొట్టేశాడు. మొత్తం పోయింది, జీరో అయిపోయింది. వెరీ గుడ్. పల్లెటూరు పోయాలిగా జీరో అయిపోయింది. ఏం చేసినా ఇంకేం అర్థం కాల, మెంటల్ అయిపోయింది, కొంచెం మైండ్ ఖరాబు. 4 కోట్లు పోతే మరి పోయిందా? ఇంకేం ఎవరికేం చెప్పలేదు. బెంగళూరు పోయి 4 రోజులు ఉన్నా. తర్వాత వేరే వాళ్ళని అడిగితే ఏం చేయలేదు. ఏం చేశా అంటే చిత్తూరు దగ్గర పల్లెటూరు ఇప్పుడు ఉండేది ప్రస్తుతానికి, అక్కడికి వచ్చేసి వేరే చిన్న వర్క్ చేస్తా 3 నెలలు అయింది సార్. రూమ్ తీసుకొని అక్కడ ఉండడానికి కానీ వేరే వాళ్ళు సహకరించారు. ఆడ తీసుకొని సబ్జెక్ట్ చేద్దామని వదిలేసినా కదా, ఈ సబ్జెక్ట్ని పక్కన పెట్టేసి ధ్యానం చేయటం మొదలుపెట్టిన తర్వాత రోజుకు రోజు బాగా వస్తుంది. మైండ్ కంట్రోల్కి వచ్చింది. కంట్రోల్ వచ్చిన తర్వాత ఏం చేశానంటే ఇంకా ఒక 3 నెలలు చేశా. ధ్యానం ఒకటే చేశా, వేరే ఏం చేయలేదు. ధ్యానం చేసుకుంటూ వదిలేసిన. ఈ మొబైల్ కొత్త వేరే వాళ్ళు తీసిచ్చారు నాకు. చేస్తూ ఉంటే ఏమైందంటే ఒకరోజు ధ్యానం చేసి తెల్లారుజామున ఉదయం శుక్రవారము తెల్లారుజామున ధ్యానం చేసి బయటకు వస్తే 300 ఉన్నాయి జోబులో. ఇంకా డబ్బులు లేవు. ఆ 300 అయిపోతే నాకు ఖాళీ, వర్క్ లేదు 4 రోజులు. ఏం చేయాలని కూర్చొని కుర్చీలో ఇట్లా ఆలోచిస్తూ కూర్చున్నా అంతే. ఎవరో నువ్వు అన్నారు, ఆ గురువు గారు. ఏంటికి వచ్చావు? డబ్బులు కావాలన్న. ఇట్లా కూర్చొని డబ్బులు కావాలంటే ఏం చేయాలన్నా? డబ్బులు కావాలంటే ధ్యానం చేస్తే డబ్బులు వస్తాయి, కానీ ధ్యానం కంటే ఇంకొకటి ఫస్ట్ ఏం చేసినావు నువ్వు గుర్తుందాను. అప్పుడు మైండ్కి ఆలోచన వచ్చింది. నేను చేసి డబ్బులు బాగా సంపాదించుకున్నా గురుగారు అని ఇంకా ఆ మైండ్లో నువ్వు ఇచ్చా. ఆ తర్వాత గుర్తొచ్చింది, నువ్వు నన్ను చేస్తే నీకు రాదు, నువ్వు ఫస్ట్ ఏం చేసినావు గుర్తుందా అని. యశోమణి బాబు అప్పుడు గుర్తొచ్చిన తర్వాత ఏం చేసినా, సరే సార్ నేను అదే చేస్తానని ఎవరు గుర్తొచ్చారా? ఇసుమన్ బాబు గురుగారే కాదు, ఆ మైండ్కి వచ్చేసింది. ఇది చేస్తే రాదురా, ఆయన చేసింది చేయరా అని. చేసింది అని చెప్పి వచ్చేసి ఆ రోజు ఏం చేస్తాం, ఇంకేం లేదు, ఆ 300 కదా, సరే ఏం చేస్తామని వాటర్ తాగేసి కొంచెం బయటికి వెళ్ళి తిరిగేసి వచ్చా. టీ తాగి వచ్చిన. ఆ 300 ఖర్చు పెట్టేసి నేను పోతే ఏం చెప్పానంటే, ఇసుమానుబాబుల శక్తి ఉంటే నేను చేసింది సబ్జెక్టు ఇదంతా కరెక్ట్ అయ్యి ఉంటే ఈరోజు నాది సాయంకాలంలోపు 1000 రూపాయలు కావాలని అడిగితే అది ఏమైందంటే సాయంకాలంలోపు 1000 రూపాయలు జోబుకి డబ్బులు వచ్చింది. 11 గంటల వరకు ఇంకా 300 టిఫిన్ అంతా అయిపోయింది. ఆ రోజుకి 10:30కి అయిపోయినాయి డబ్బులు, 300 అయిపోయింది. 1000 రూపాయలు కావాలని అడిగితే వచ్చిందా? 1000 రూపాయలు వచ్చేది కాదు, 14,000 కాంట్రాక్ట్ వర్క్ వచ్చింది. వరకు కూడా వచ్చేసింది మళ్ళీ. 14,000 కాంట్రాక్ట్ వర్క్ వచ్చింది. 1000 రూపాయలు అడిగి మిల్లర్లో చెప్పుకొని బయటికి వెళ్ళా. 300 టిఫిన్ చేసి ఇంక డబ్బులు ఖాళీ చేశా. ఏం లేదు ఇంక జీరో అయిపోయింది. మళ్ళా 300 ఖాళీ చేసి ఇంక కుర్చీలో కూర్చొని ఫోన్ నొక్కుతుంటే ఫోన్ కాల్ వచ్చింది. నా దగ్గర ఎప్పుడు 2 మొబైళ్ళు ఉంటాయి. నేను మామూలుగా ఈ సబ్జెక్ట్ రాకముందు 2 మొబైళ్ళు ఉంటాయి. ఇష్టమని బాబులో శక్తి ఉంటే నాకు సాయంకాలం లోపు 1000 రూపాయలు కావాలని అప్రమేషన్ చేసి పోయా. బయటికి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చిన. ఇంకా 300 ఖర్చు పెట్టుకొని టిఫిన్ చేసి వచ్చేసి కూర్చొని కొంచెం కళ్ళు మూసుకొని ధ్యానం చేసి మళ్ళీ ఒకసారి అప్రమేషన్ చేద్దామని చేసి కూర్చొని ఫోన్ నొక్కుంటున్నా. కరెక్ట్గా 10:30కి కాల్ వచ్చింది. అన్న 14,000 ఇస్తా, 3 కాంట్రాక్ట్ వర్క్ని చేస్తావా అన్న. ఆ 14,000 కొత్త వాళ్ళు ఎమ్మటే ఇస్తామని చెప్పకుండా సాయంకాలం లోపు ఇస్తామని చెప్పిన వాళ్ళు మరుసటి రోజు వచ్చిండ్రు. ఆ సాయంకాలానికి 1000 రూపాయలు ఇచ్చేశారు నాకు. నేను 1000 రూపాయలే కోరుకున్నా కదా, 1000 రూపాయలు వచ్చింది. 14,000 కాంట్రాక్ట్ వర్క్ వచ్చింది. ఆ వర్క్లో డబ్బులు చేసుకొని నేనేం చేశాను అంటే డబ్బులు చేసుకొని ఇంట్లో కూర్చొని అప్రమేషన్లు చేస్తా ఉన్నా. నాకు ఏమవుతా ఉందంటే 3 రోజులు చేస్తా, 4వ రోజు మళ్ళీ పక్కన పెట్టాల్సి వస్తుంది. 3 రోజులు చేస్తా, 4వ రోజు చేస్తాను. ఇది ఇట్లా కాదని చెప్పేసి ఏం చేస్తే వేరే వాళ్ళని 40,000 డబ్బులు అడిగా. ఎందుకంటే నాకు వేరే ఆపరేషన్ ఉందని. 40,000 అడిగితే వాళ్ళు ఫస్ట్ ఏం చెప్పారంటే ఈయనని చెప్పి 2 వారాలు అట్టే వదిలేశారు. 3వ వారం ఏం చేశారంటే ఇంకా ఫోన్ చేస్తే ప్రస్తుతానికి లేదన్నా నేను చేయలేనని. నీ ఇట్లా కాదు ఉండాల్సింది, మనకు ఇంకో గురువు ఉండాలి, ఆ గురువు గారిని తలుసుకొని ఇది చేస్తాను. మిల్లర్ వర్క్లో 3 రోజులు చెప్పాను సార్. ఇష్టమని బాబు గారు శక్తి ఉండి నేను ధ్యానం చేసి నేను క్యాష్కి వెళ్ళాలంటే ఈ డబ్బులు నాకు కావాలని
3 రోజులు మిల్లర్ వర్క్ చేసిన, 4వ రోజు వాళ్ళు ఏం చేశారు, డబ్బులు ఫోన్పే చేశారు. అది చేయటం కూడా ఎట్లా 39,600 చేశారు. 400 తక్కువ 40,000 చేసేసారు. 600 రూపాయలు. ఆ డబ్బుల్లో ఇప్పుడు ఇంట్లోనే పెద్దది మిల్లరు, ఇంటికి కావాల్సిన 20,000 పెట్టి సామాను కొనేసినాను. అద్దము మొత్తం ఇంటికి కావాల్సిన సామాన్లు కొన్నాను. ఇప్పుడు గురువుగారి క్యాస్కి వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే వైట్ అండ్ షర్ట్ వేసుకొని ఇంకా దీనికంటే వేరేగా సాధించి రావాలని కోరుకుంటున్నాను. 4 కోట్లు పోయి 8 కోట్లతో రావాలి. అవును సార్. అవును సార్, అంతకు 1000 రెట్లు సంపాదించాలని వచ్చా సార్. వైట్ అండ్ వైట్లో రావాలి. అందుకే మీకు కార్లో రావాలి. పర్సనల్ కార్లు అనుకున్నది. 4 కోట్ల రూపాయలు వదిలేసి అదే ఆటోలు అంతా తీసి ఫోన్లో చూపించా కదా హైదరాబాద్లో, అదే జరిగింది సార్. ఓకే. అందుకు ఇవి కుదరనతులు, ఈ ఓట్లకి కుదరనతులు, ఇక్కడ వచ్చిన కోటీశ్వరులు అందరికీ కుదరనతులు. ఇది ఎట్లా అంటే ఇది ఒక సముద్రం సార్. ఈ సముద్రంలో దిగినామంటే సముద్రంలోనే నీట్గా చేస్తే వస్తుంది. ఏ మాత్రం ఎవరిని నమ్మినా కానీ ఏమి ఉండదు దీంట్లో, జీరోనే. మళ్ళా ఇది చూడండి, బట్టలు వేసుకోవడానికి లేదు. ఆ పొజిషన్లో నేను ఉండి మళ్ళీ ఈరోజు ఎందుకు వచ్చానంటే గురుగారికి ఫోన్ చేస్తే తిరుపతిలో క్యాష్ ఎప్పుడుంది సార్ అన్న. మీరు ఎక్కడ, నేను చిత్తూరు నుంచి చేస్తున్నాను. నేను ఇవన్నీ ఏం చెప్పలేదు, ఎందుకంటే చెప్పకూడదు, వచ్చిన తర్వాత చెప్పచ్చు కదా. అందుకని మళ్ళీ ఇది ఈ రోజు నుంచి కొత్త జీవితం. నాది వయసు కాదు, చిన్న వయసే, కానీ ఇప్పుడే పుట్టి పెరిగినాను అనుకోవటమే. కొత్త జీవితంలో అడుగు పెట్టాను. ఇంతకు 1000 రెట్లు సంపాదించి మళ్ళీ వైట్ అండ్ కారే కాదు, ఈ క్యాష్కి కొంతమంది జనాలను తీసుకొచ్చి ఎందుకు పోగొట్టుకున్నావు, ఏమైందనేది వాళ్ళ గురుగారి ద్వారాగా చూపించాలని నా ప్రయత్నం చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. మన బాబు గారికి నా పాదాభివందనాలు. ఇక్కడ విచ్చేసిన ధనవంతురాలకి, కోటేశ్వరాలకి అందరికీ నా పాదాభివందనాలు, ధన్యవాదాలు. నేను చనిపోవాలి అనేసి అనుకున్నా. అంటే ఇంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. అవును సార్, చనిపోవాలనేసి అనుకున్నాను సార్ అప్పుడు. కానీ నేను ఒకసారి యూట్యూబ్లో చూస్తా వస్తా అంటే మీ యూట్యూబ్ నేను చూశాను. సరే ఏదో చెప్తున్నారులే, సరేలే అనేసి నేను దాన్ని చూస్తా వస్తా అంటే కొంచెం ధైర్యం వచ్చింది. సరేలే మంచి ఒకసారి చేసి చూద్దాము అనేసి దాన్ని నిలబడి సాధించినాను సార్. నేను ఇప్పుడు ధైర్యంగా నేను ఏదైనా సాధిస్తాను, నాకు ఆ నమ్మకం ఉంది అనేసి నేను ఖచ్చితంగా నేను నమ్మకంతో ఉన్నాను సార్. ఇప్పుడు అవును సార్, ధైర్యం వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు నేను సార్ హౌసింగ్ లోన్ తీసుకున్నా. నేను అది మంత్లీ కట్టాలన్నమాట. అది చాలా కష్టంగా ఉండింది సార్. నేను కంపెనీకి వెళ్తా సార్. నేను ఇప్పుడు సరే కంపెనీకి వెళ్ళి రావాలంటే నాకు ధ్యానం చేయండి కొంచెం కష్టం కదా సార్. నాకు టైం ఉన్నప్పుడు నేను చేసుకుంటా ఉన్నా. అది కూడా హౌసింగ్ లోన్ కూడా తీరిపోయింది సార్. నాకు తీరిపోయింది సార్. సులభంగా కట్టేసిన సార్. నేను చాలా హ్యాపీగా సార్. ఇప్పుడు మళ్ళా నాకు తీసుకున్న వారి డబ్బులు మళ్ళీ నాకు కాల్ చేసి నీకు అమౌంట్ ఇస్తాము అనేసి నాకు కాల్ చేసి చెప్పారు సార్. మళ్ళీ నేను అనుకున్న పనులు నాకు ఇంకా జరగాలనేసి చాలా కోరుకుంటున్నాను సార్. నేను అన్ని మంచిగా జరుగుతుంది, హ్యాపీగా ఉండు. బాగుంది సార్. నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ధనవంతులకు అందరికీ కృతజ్ఞతలు. మన డబ్బు గురువు గారికి నా పాదాభివందనాలు. గురువు గారు భార్య గారికి కృతజ్ఞతలు. గురువు గారు అమ్మగారికి కృతజ్ఞతలు. వారి భార్య పిల్లలందరికీ కృతజ్ఞతలు. ఈ హోటల్కు కృతజ్ఞతలు. ఇక్కడున్న లైట్లు అన్నిటికీ కృతజ్ఞతలు. నాకు సహకరించిన ప్రతి వస్తువుకి కృతజ్ఞతలు. నేను ఈ 2023 నుంచి చూస్తాను సార్ ఈ వీడియోలో. ఫస్ట్ 5x55 మా కొడుకు అపరమే ఉద్యోగం కోసం రాసినాను. 4 రోజులకే ఉద్యోగం వచ్చేసింది సార్. 6 నెలల క్రితము నాకు చాలా హెల్త్ ప్రాబ్లంగా ఉంది సార్. వాళ్ళు 1,20,000 దాకా చెప్పినారు సార్. ఎందుకు మా గురువు గారు ఉన్నారులేని నేను అప్రమేషన్ చేసిన సార్. అట్లా కూడా కాకంటే మా గురువు గారికి 21 నోటు 786 6 అనుకున్నా సార్. ఆ రోజే తగ్గిపోయింది సార్. మళ్ళా ఏమీ లేదు సార్. ప్రతిరోజు 2 వస్తాయి సార్. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా వచ్చినాయి సార్ 2. మా గురువు నాకు తోడున్నాడు సార్.
రాసిపెట్టితే మణిబాబుల శక్తి ఉంటే నాది నయం అయిపోయారంటే 1,20,000 మిగిలిపోయింది. నయం 6,000 అనుకుంటే వచ్చాయినాయి సార్ ఆ రోజు నుంచే డబ్బులు. నమ్మితే కదా నువ్వు. ఆ. వెరీ గుడ్. నమ్మినావు కాబట్టి నీకు ఓకే. ఇంకా నా పొలంలో బోర్ వేయాలి అనుకోండి సార్. మంచి నీళ్ళు పడిపోయింది పదా. 2.5 నుంచి వస్తాండాయి సార్. వచ్చేసిందా? వెరీ గుడ్. నువ్వు మంచోడే నువ్వు. ఇల్లు కట్టాలనుకోండి సార్. ఇల్లు కూడా కట్టేసినావు కదా. బాగా గొప్పగా ఉంది సార్. అంతే అన్ని పనులు బోర్ చేసేసినాడు, ఇల్లు కట్టేసినాడు. కొట్ట చిన్నగా ఒక పాట పాడతా సార్. డబ్బు సంపద డబ్బు సంపద డబ్బులకు కృతజ్ఞత డబ్బు సంపద డబ్బులకు కృతజ్ఞత డబ్బు సంపద మన డబ్బు గురువు గారికి డబ్బు సంపద పాదాభి వందనాలు డబ్బు సంపద భూదేవి తల్లికి డబ్బు సంపద నా 100,000,000 వందనాలు డబ్బు సంపద నన్ను నేను నమ్మాను డబ్బు సంపద నేను విశ్వాన్ని అడిగాను డబ్బు సంపద నేను డబ్బు పాట పాడాను డబ్బు సంపద నాకు బాగా డబ్బులు వచ్చాయి డబ్బు సంపద గురువు గారు చెప్పినారు డబ్బు మంత్రము మన బాబు గారు చెప్పినారు పశు మంత్రము ప్రతిరోజు పాడాను డబ్బు సంపద నేను ప్రతి నిమిషం పాడాను డబ్బు సంపద నిద్రలో నా పాడాను డబ్బు సంపద నేను నిద్ర లేచి పాడాను డబ్బు సంపద నాకు భలే డబ్బులు వచ్చాయి డబ్బు సంపద నేను ధనవంతునైనాను డబ్బు సంపద డబ్బు 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 మళ్ళా పక్షులు కూడా గింజలు వేస్తూ ఉంటాయి సార్. పక్షులకు గింజలేసిన డబ్బు సంపద నాకు 10 లక్షల సంపద వచ్చే డబ్బు సంపద 10 లక్షల సంపద వచ్చే డబ్బు సంపద ఎలాగ వచ్చింది డబ్బు సంపద ఎలాగ వచ్చింది డబ్బు సంపద మీకైతే చెప్పాను డబ్బు సంపద వాళ్ళకైతే చెప్పను సార్ నేను అదే రహస్యం సార్ అదే. ఈ క్లాస్కి వచ్చిన దానికి భలే ఆనందంగా ఉంది సార్. అవును సార్. ఈసారి బోర్ వేసేసి ఈ క్లాస్కి వచ్చి సింపుల్ గా చెప్పు 4 మాటలు ఏమేమి జరిగింది 2 మాటలు చెప్పు సింపుల్ గా. కొడుకు జాబ్ వచ్చింది ఏం చెప్పు సింపుల్ గా. నా కొడుకు జాబ్ వచ్చింది సార్. ఒకటే ముఖ్యంగా నా ఆరోగ్యం బాగుంది సార్. 2 మళ్ళీ డబ్బు నేను ఎప్పుడు కోరుకుంటే అంతా వస్తుంది సార్. మళ్ళీ 3 బోర్ వేసినావా? బోర్ వేసిన సార్. ఇల్లు కట్టేసిన సార్. అంటే ఇప్పుడు హ్యాపీగా ఉన్నావు ప్రతిరోజు డబ్బుతో ఉన్నావు. ఉన్నా సార్. అంటే నువ్వు ఆరోగ్యవంతుడే కదా. ఆరోగ్యవంతుడే సార్. అంతే డబ్బు సంపద ఐశ్వర్యమే కదా నీది. అంతే. ఓకేనా? ఈసారి 120 నోట్లతో వస్తా సార్ నేను. అన్ని 786 నోట్లే వస్తా సార్. పైన కూడా వస్తాయి పదా నీకు. పైన నీ దేవుడు ఉండాలి సార్ అంతే. వచ్చేసింది పో. నీ కృతజ్ఞతలు సార్. పలకండి పలకండి డబ్బు సంపద మీరు కూడా పలకండి డబ్బు సంపద మీకు డబ్బులు వస్తాయి డబ్బు సంపద మీరు డబ్బు పాట పాడండి డబ్బు సంపద డబ్బు 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 పలకండి పలకండి డబ్బు సంపద మీరు కూడా పలకండి డబ్బు సంపద పని చేస్తూ పలకండి డబ్బు సంపద మీరు ఆలోచిస్తూ పలకండి డబ్బు సంపద ఏ పని చేస్తున్నా డబ్బు సంపద మీరు డబ్బు పాట పాడండి డబ్బు సంపద బాగా డబ్బులు వస్తాయి డబ్బు సంపద. ఈ క్లాస్లో వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ గురువు గారికి కృతజ్ఞతలు. అదృష్టవంతులకు కోటీశ్వరులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. విశ్వమణి బాబు గురువు గారికి కృతజ్ఞతలు. అద్భుతాలు జరిగాయి. 5x50 టెక్నిక్ రాస్తే 2 లక్షలు కావాలని రాసిన మూడో రోజే వచ్చేస్తుంది సార్. అక్కడ చెప్పు 5x50 ఏం కావాలని రాసినవా? 2 లక్షల డబ్బులు కావాలని రాస్తే డ్వాక్రా గ్రూప్ ఎన్ని రోజులకు వచ్చిందండి? 3 రోజులుగా వచ్చేసింది. 3 రోజులకే 2 లక్షలు వచ్చేసింది. వెరీ గుడ్. తర్వాత సూపర్ గా ఉంది. అది నేను కూడా సూపర్ ఉన్నాను.